హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీలైతే 4 కామెంట్లు, కుదిరితే ఒక లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే నాటుకోడి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. రండి చూసేద్దాం. ముందుగా అయితే చికెన్ శుభ్రం చేసుకుని కడిగి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్ తీసుకునండి. కడిగి పెట్టుకుని చికెన్ మొత్తం అందులో వేసేసుకోండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసండి. 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఒక ఉల్లిపాయని ముక్కలు చేసి అందులో వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోండి. దీంట్లో 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకుని గరిటెతో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, లేత అడుగంటేస్తుంది. ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుంటూ 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోండి. ఇలా గరిటెతో మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకుంటా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ని మొత్తం ఇందులో వేసేసుకోండి. గరిటెతో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి మొత్తం చికెన్ అంతాని. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే కుక్ అవ్వాలండి ఇదంతాని. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. అలా కలిపేసుకుని మూత పెట్టుకుని 1 నిమిషానికి అలాగా మూత తీసి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 గరిటెల కారం వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్, మసాలా పొడి అండి 1 స్పూన్, కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. ఇవన్నీ ముక్కలకు పట్టే వరకు ఇలా కలుపుకోండి. మొత్తం కలుపుకొని వేయించుకుంటూ ఉండాలి. ఆయిల్లోనే కుక్ అవ్వాలండి ఇదంతా. ఇలా కలుపుకుంటా మూత పెట్టుకుని నిమిషానికి తిప్పుకుంటూ ఉండండి. చూడండి, మూత తీసి చూద్దాం. ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై. దీని ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఈ నాటుకోడి ఫ్రైని రైస్తో కానీ ఇలా బగారా రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.